నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మే 12వ తేదీ మంగళవారం నాటి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాము. పరిహారాలు కూడా చెప్పుకుందాం. నాడు చంద్రుడు కుంభరాశిలోని శతభిష నక్షత్రం 4వ పాదం నుండి మీనరాశిలో పూర్వభాద్రపద నక్షత్రం 4వ పాదం వరకు కూడా సంచరిస్తాడు. అయితే శతభిష నక్షత్ర అధిపతి రాహు కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అయితే పూర్వభాద్రపద నక్షత్ర అధిపతి గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు ఎట్ ప్రజెంట్. అయితే ఇతర గ్రహాలు ఖగోళంలో గురువు కూడా మిథున రాశిలో, కేతువు సింహరాశిలో, ఇక మీనరాశిలో శని, చంద్రుడు కూడా సంచరించడం జరుగుతుంది కుంభ మీనరాశుల్లో. ఇక మేషరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. అలాగే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. బుధుడు, సూర్యుడు మేషరాశిలో, శుక్రుడు వృషభ రాశిలో. ఇది ఇతర గ్రహాల సంచారాల వివరాలు. వీటన్నిటినీ యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా చంద్ర ఆధారిత ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుంటూ జాగ్రత్తలు, ప్రతికూల విషయాలు, అనుకూల విషయాలు అన్నీ కూడా తెలుసుకుందాము క్లుప్తంగా. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి, ముందుగా మేషరాశి వారికి చంద్రుడు 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. చంద్రబలం మిశ్రమంగానే ఉంది అని చెప్పచ్చు. అయితే అనుకూల పరిస్థితులు ఉంటాయి ఈ మేషరాశి వారికి. కెరీరు, బిజినెస్ పరంగా, ఉద్యోగంలోనూ కూడా కొత్త బాధ్యతలు వస్తాయి. కొద్ది మార్పులు అయితే సంభవించవచ్చు. వ్యాపార ఒప్పందాలు అయితే ఈరోజు లాభసాటిగా ఉంటాయి కాబట్టి న్యూ అగ్రిమెంట్స్ కూడా చేసుకోవచ్చు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసే విద్యార్థులు ఉన్నత హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మంచి సమయం హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది ఈ మేషరాశి వారికి. ఈరోజు ఆస్తి సంబంధిత లాభాలు కూడా పొందుతారు అనేది సూచిస్తుంది. కొద్దిపాటి ఖర్చులు అయితే సూచిస్తున్నాయి. మిగతా విషయాల్లో అన్నిట్లోనూ కూడా అనుకూలం అనేది సూచిస్తుంది. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారికి 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం, చంద్రబలం బాగుంటుంది. ఒక పక్క శని అనుకూలిస్తున్నాడు, గురువు కూడా 2లో అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. ఆర్థికంగా అయితే ఈరోజు వీరికి అనేక వివిధ మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది అనేది సూచిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనిపిస్తుంది. ఇక విద్యార్థులకి అయితే కదా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయాలు మంచిగా సాధిస్తారు, రిజల్ట్స్ మంచిగా వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి విదేశీలో ప్రయాణాలకి కూడా ఈరోజు వీరికి చేసుకునే పనులకి సులువుగా చేసుకోగలుగుతారు, సఫలీకృతం అవుతాయి పనులు అనేది సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు అనేది కూడా వృషభ రాశి వారికి సూచిస్తుంది. ఇది చాలా అనుకూలంగా ఉంది వృషభ రాశి వారికి. తదుపరి మిథున రాశి. మిథున రాశిని అనుసరించి చంద్రుడు 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే మిశ్రమంగా ఉంటుంది మిథున రాశి వారికి. గోచార అంచనాలు అనేది సూచిస్తుంది. కెరీర్లో, పనుల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా సహోద్యోగుల సాయంతో పూర్తి చేసుకోగలుగుతారు అనేది. వారితో సఖ్యతగా ఉండండి. ఆర్థికంగా లాభస్థానంలో గ్రహ సంచారం వల్ల ఊహించని శుభ పరిణామాలు ఉంటాయి అనేది చోటు చేసుకోవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏంటంటే అనవసర వాదనలకు దూరంగా ఉండండి, తోటివారితో, ఉద్యోగస్తులతో కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా మిశ్రమంగా కంటే కూడా కొద్దిపాటి అధికంగానే ఫలితాలు బాగుంటాయి. కర్కాటక రాశి వారికి 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం మిశ్రమంగానే గోచరిస్తుంది.
అయితే ఆర్థిక పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంటుంది. పాత బాకీలు వసూలు చేసుకోవాల్సి ఉంటే ఈరోజు ప్రయత్నిస్తే వసూలు అవుతాయి. చదువుకునే విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువ శ్రమ పడితే కానీ ఫలితం రాదు అనేది గుర్తించి శ్రమ పడాల్సిందిగా విద్యార్థులకి సూచన. ఆరోగ్యపరంగా దేహ అలసట అనేది ఉంటుంది. ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపాలి. ఈరోజు కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త ఆరోగ్యం. సింహరాశి వారికి కూడా అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కొద్దిపాటి ప్రతికూలతలు ఉన్నా. కెరీర్ పరంగా చూస్తే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, శాలరీసు, ఇంక్రిమెంట్స్ ఏ విధంగా రూపంలో అయినా సరే జీతభత్యాలు, ఆదాయం పెరిగే పెంపు అనేది సూచిస్తుంది. కుటుంబ సభ్యుల అండా కూడా వీరికి ఈరోజు లభిస్తుంది. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొద్దిపాటి అనారోగ్య సూచనలు వారిలో కనిపిస్తున్నాయి. ఇక కోర్టు కేసులు ఉన్న వారికి, సింహరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా కొద్దిపాటి మానసిక ఆందోళన, అంటే శని చంద్రులు అష్టమంలో సంచరించడం వలన శని చంద్రులుకి కొద్దిపాటి మానసిక క్షోభ, ఒత్తిడి అనేది ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది సింహరాశి వారు. ఇక తదుపరి కన్యారాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంటుంది. వ్యాపారస్తులకైతే ఇది మంచి కాలంగా, మంచి రోజుగా ఉంది. శుభకాలం. కొత్త పెట్టుబడులు పెట్టండి, లాభిస్తాయి అనేది సూచిస్తుంది. ఆర్థిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈరోజు. అలాగే పొదుపుపై కూడా దృష్టి పెట్టండి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇంకా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక తదుపరి తులారాశి వారికి కూడా మిశ్రమంగా కంటే కూడా కొంచెం అధికంగానే అనుకూల పరిస్థితులు ఉంటాయి. క్లిష్ట పరిస్థితులను కెరీర్లో సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది అనేది సూచిస్తుంది. విదేశీ విద్య కోసం విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకి ఈరోజు మంచి ఫలితాలే సూచిస్తున్నాయి. కాబట్టి మీ ప్రొసీజర్ని కొంచెం ఈరోజు కొనసాగించుకోవచ్చు. మంచి అనుకూలతే ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే కనుక మనోధైర్యం ఈరోజు పెరుగుతుంది. ఈ తులారాశి వారికి శారీరక శక్తి కూడా లభిస్తుంది అనేది సూచిస్తుంది. మిశ్రమంగా కంటే కూడా అధికంగానే మంచి ఫలితాలు ఉన్నాయి తులారాశి వారికి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అంటే వృశ్చిక రాశి వారికి 4, 5 రాశుల్లో చంద్ర సంచారం కాబట్టి జీవిత భాగస్వామితో నమ్మకాన్ని పెంచుకోవాలి. ముఖ్యంగా పాత గొడవలను పక్కన పెట్టేయాలి. అప్పుల బాధల నుండి ఉపశమనం అయితే ఈరోజు కొద్దిపాటి లభిస్తుంది. కొత్త అప్పులు మాత్రం తీసుకోవద్దు, ఇవ్వవద్దు. ఏకాగ్రతతో చదివితేనే మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులు అనేది గుర్తించి కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది ఈరోజు. ఇక తదుపరి ధనుసు రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా వృద్ధికి మంచి అవకాశం ఉన్న విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కూడా చాలా స్పీడ్ అవుతాయి చేసుకునే పనుల్లో. కాబట్టి వాటి విషయాల్లో శ్రద్ధ వహించండి. ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉంటుంది. పాత సమస్యల నుండి అయితే కొద్దిపాటి ఉపశమనం లభించి సమస్యల నుండి కోలుకుంటారు అనేది సూచిస్తుంది. అయితే ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఈ ధనుసు రాశి వారు ఈరోజు. మరీ ముఖ్యంగా మకర రాశి వారికి కూడా వీరికి కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి ఎక్కువగానే అనేది సూచిస్తుంది. కెరీర్ పరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా కానీ వీరికి ఈరోజు విజయమే లభిస్తుంది. ప్రమోషన్స్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యకు వాళ్ళు చేసుకునే ప్రయత్నాలు చాలా సులువుగా అవుతాయి, సఫలీకృతం అవుతాయి అనేది సూచిస్తుంది. చిక్కుల్లో ఉన్న ఆస్తి వ్యవహారాలు ఉన్నవారు లేదా కోర్టు కేసులు ఉన్నవారికి కూడా ఈరోజు పరిష్కారం అవుతాయి అనేది సూచిస్తుంది శుభసూచకంగా. ఇక తదుపరి కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కొద్దిపాటి అధమంగా కూడా ఉండవచ్చు. కుంభరాశి వారికి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గౌరవ మర్యాదలు అయితే బాగానే దక్కుతాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు.
పని కోసం లేదా చదువు కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే సూచిస్తుంది అనేది మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక చివరిగా మీనరాశి వారికి కూడా కొద్దిపాటి ప్రతికూలత ఉన్న మేజర్గా అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. పూర్వభాద్రల్లో గ్రహ సంచారం వల్ల మెరుగైన ఫలితాలే ఉంటాయి. అధికారుల మన్ననలు పొందుతారు. నూతన పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. నూతన పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈరోజు మంచి సమయం. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నవారు బాగా రాణిస్తారు. విదేశీ యూనివర్సిటీలలో ప్రవేశం కూడా వీరికి అంటే సీటు పొందే అవకాశాలుకి మంచి రోజుగా సూచిస్తుంది. సీటు దక్కుతుంది అనేది ఈరోజు వీరికి ఫలితం రావచ్చు అనేది సూచిస్తుంది. ఈ విధమైన అనుకూల పరిస్థితులు ఉన్నా కానీ మీనరాశిలో చంద్రశనుల యుతికి కొద్దిపాటికి మానసిక గందరగోళం, ఒత్తిడి అనేది ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిపాటి ఆచితూచి కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎంత గురు నక్షత్రం మీద చంద్ర సంచారం జరుగుతున్నా కానీ శని కూడా అక్కడ యుతిలో ఉండటం మూలంగా కొద్దిపాటి మానసిక గందరగోళం, కొద్దిపాటి మానసిక చింత కూడా ఉండవచ్చు అనేది సూచన. ఇక ప్రమాద సూచనలు అయితే కనుక శతభిష నక్షత్రంలో చంద్ర సంచారం వల్ల వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా రాత్రి వేళల్లో వేగాన్ని తగ్గించి గమనింపులో ఉంటూ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈరోజు ఎవరికి కూడా అప్పులు ఇవ్వడం కానీ కొత్తగా అప్పులు చేయడం కానీ చేయకపోవడం ఉత్తమం. ఇది ద్వాదశ రాశులందరికీ కూడా వర్తిస్తుంది. ఇలా ఈ విధమైన ప్రతికూల అనుకూల మిశ్రమ ఫలితాలు జాగ్రత్తలు చెప్పుకుంటూ ఆరోగ్య సమస్యలతో పాటు వీటన్నిటికీ కూడా అనుకూల ఫలితాల కోసం ప్రతికూల ఫలితాలు తగ్గటం కోసం ఈరోజు శుభ ఫలితాల కోసం శివారాధన చేయడం లేదా చంద్రశేఖర అష్టకం పఠించడం మేలు చేస్తుంది. ఆవుకు పచ్చగడ్డి లేదా బెల్లం తినిపించడం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగుతాయి అనేది చెప్పబడింది. ఈ విధంగా పరిహారాలు తోచిన వారికి వీలైనంతగా చేసుకుంటే ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూల శుభ ఫలితాల కోసం చేయడం ఉత్తమం అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి రేపు మంగళవారం నాడు దిన ఫలితాలు. వీటిని జాగ్రత్తగా గమనించండి, ఆచరించండి, పరిహారాలు శుభ ఫలితాలు పొందండి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.